హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ముల్లంగితో ఒక సాంబార్ రెసిపీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. రండి ఈ సాంబార్ ఎలా చేయాలనేది చూస్తాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ మనకు పోపు గింజలు కావాలండి, అది 1 టేబుల్ స్పూన్. 10 వెల్లుల్లి రబ్బలు తీసుకొని దాన్ని దంచి పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకోండి. 2 ఎండుమిరపకాయ, అలానే 2 మిరపకాయ ఇవి తీసుకోండి. మనం కారంకు తగినట్టు ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది వాడాలండి. 3/4 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్, 3/4 టేబుల్ స్పూన్ అంత ధనియాల పౌడర్ అండి, 1 టీ స్పూన్ అంత సాంబార్ పౌడర్. ఈ రెసిపీలో సాంబార్ పౌడర్ చాలా మస్ట్ అండి. అలానే 150 గ్రామ్స్ అంత ముల్లంగి. ఇవే అండి మనం సాంబార్కి కావాల్సిన పదార్థాలు. మనం ఇవన్నీ పోపేయడానికి ముందు 150 గ్రామ్స్ அளவுకు కందిపప్పుని ఉడకపెట్టుకోవాలండి. ఈ పప్పుతోనే ఒక 3 మీడియం సైజు టొమాటో కూడా వేసేసి 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసి నీళ్ళు వేసి ఇలా మెత్తగా ఉడకపెట్టి తీసుకోవాలి. రండి ఇప్పుడు సాంబార్ ఎలా చేస్తామనేది చూస్తాం. అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకోండి. ఈ కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ పోపు గింజల్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దంచి తీసుకున్న వెల్లుల్లి, అలానే ఎండుమిర్చి, మిర్చి, ఆనియన్ ఇవి అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంతోనే ముల్లంగి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ముల్లంగి వేసి ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపుకు మూత పెట్టేసి ఆ ముల్లంగి అనేది కొద్దిగా కుక్ అవ్వడానికి వదలండి. ముల్లంగి అనేది ఆల్మోస్ట్ 50% అనేది మనకి ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ అన్నిటినీ వేయబోతున్నామండి. మనం తీసి పెట్టుకున్న కారము, సాంబార్ పౌడర్, అలానే ధనియా పౌడర్ ఇవి అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన ఈ మసాలా అనేది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ అంత నీళ్ళు అనేది వేసి ఈ మసాలా అనేది పచ్చి వాసన వెళ్తున్నంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, మూత పెట్టి సిమ్లో మనం బాగా కుక్ చేసి తీసామంటే మనకు మసాలాలో ఉన్న పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. చూడండి, మనకు ఆ వాటర్ కూడా మనకు తక్కువ అయింది, దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని 1/2 కప్ అంత నీటిలో నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ చింతపండు వాటర్ అనేది వేసేసి దీంట్లోనే ఇంకా ఒక 3/4 కప్ అంతా వాటర్ కూడా వేయండి. వేసేసి దీన్ని మనం కుక్ చేయబోతున్నామండి. ఈ విధంగా మనం అన్నిటినీ ఫ్రై చేసి చేస్తున్నప్పుడు ఆ సాంబార్ టేస్ట్ అనేది భలే ఉంటుందండి. మూత పెట్టేసి ఇక్కడ మనకు ముల్లంగి అనేది బాగా కుక్ అవుతున్నంత వరకు కుక్ చేసి తీసుకోవాలి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా మనకు ఈ చింతపండు వాటర్లో మనం వేసిన ఆనియన్, వెల్లుల్లి, అలానే ముల్లంగి కూడా కుక్ అయి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పు, టొమాటో ఈ రెండింటిని మనం ఈ సాంబార్లో వేయబోతున్నామండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా సాంబార్ని మనం ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు ఈ సాంబార్ టేస్ట్ అనేది భలే ఉంటుంది. ఈ స్టేజ్లో కరివేపాకు కొద్దిగా, అలానే కొరియాండర్ లీవ్స్ కొద్దిగా వేసేసి మనం తీసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ కూడా ఈ సమయంలోనే వేస్తున్నామండి. ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఇంగువ, ఉప్పు ఇవి అన్నిటినీ వేసి ఈ సాంబార్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా మనకు బాయిల్ చేస్తున్నప్పుడే ఈ ఇంగువ, సాంబార్ పౌడర్, మసాలా అన్నీ కలిసి మనకు సాంబార్ అనేది రుచి భలే ఉంటుందండి. సాంబార్లో అన్ని సామాన్లు మనం వేసేసామండి. ఈ విధంగా కలిపేసి లాస్ట్గా కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాదాపు ఒక 5 నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకొని మనం తీసుకున్నామంటే మనకు సూపర్గా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా మనకు ముల్లంగి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మీ థిక్నెస్ని బట్టి వాటర్ అనేది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. ఈ ముల్లంగి సాంబార్ అయితే మీకు టిఫిన్కైనా అన్నంకైనా చాలా భలే ఉంటుందండి. ఈ విధంగా మనకు సాంబార్ అనేది రెడీ అయిన తర్వాత పొయ్యి నుంచి సాంబార్ని కింద దించడానికి ముందు 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి అనేది వేసి బాగా కలిపేసి మీరు తీసుకున్నారంటే సూపర్గా మనకు ముల్లంగి సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్ స్టెప్స్తో మనం ఈ ముల్లంగి సాంబార్ రెసిపీ ఎలా చేయాలనేది చూసుకున్నామండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా ఈ ముల్లంగి సాంబార్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి.
మీకు ఈ ముల్లంగి సాంబార్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.